తులసిలో మనకి చాలా రకాల తులసిలు ఉంటాయి. సో అందులో మనకి ఎక్కువగా మనకి తెలిసింది లక్ష్మీ తులసి. ఎందుకంటే ఈ తులసిని మనం ఇంట్లో పెంచుకుంటాం కాబట్టి. తులసి కోట్లల్లో ఉంటుంది కదా మన ఇంట్లో. ఇది వచ్చేసి లక్ష్మీ తులసి. దీన్ని ఎలా గుర్తుపట్టాలంటే ఆకులు గ్రీన్ కలర్గా ఉంటుంది, దాని కాడ కూడా గ్రీన్ కలర్గా ఉంటుంది. ఇది వచ్చేసి లక్ష్మీ తులసి. లక్ష్మీ తులసితో పాటు మనకి విష్ణు తులసి కూడా ఉంటుంది. విష్ణు తులసిని ఎలా గుర్తుపట్టాలంటే ఆకులు గ్రీన్ కలర్గానే ఉంటుంది, కాకపోతే దాని కాడ వచ్చేసి బ్లాక్ కలర్గా ఉంటుంది. ఈ రెండింటితో పాటు కృష్ణ తులసి కూడా మనకి ఉండడం జరుగుతుంది. ఈ కృష్ణ తులసి ఎలా ఉంటుందంటే వీటి లీవ్స్ వచ్చేసి కంప్లీట్ బ్లాక్గా ఉంటుంది, అలాగే దీని కాడ కూడా బ్లాక్ కలర్గానే ఉంటుంది. వీటితో పాటు రామ తులసి కూడా ఉంటుంది. ఈ రామ తులసి అనేది ఎక్కువగా ఈ అడవిలలో పెరుగుతూ ఉంటుంది. రామ తులసి మొక్క అనేది కలుపు మొక్కలలో ఎక్కువగా మనకి కనబడుతూ ఉంటుంది. పొలాలలో లేదా అడవిలలో ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. ఆకులు వచ్చేసి చిన్నగా ఉంటుంది. సో ఆ మొక్క అయితే ఎవరు పెంచుకోరు, ఎందుకంటే అది కలుపు మొక్కలలో పెరుగుతుంది. తులసిలో ఈ వెరైటీ వచ్చేసి మింట్ తులసి. మింట్ అంటే పుదీనా. ఈ మింట్ తులసి ఫ్లేవర్నే మనకి మింటోస్, అలాగే హ్యాబిటెంట్, కొన్ని చాక్లెట్స్లలో ఈ లీవ్స్ యొక్క ఫ్లేవర్ని యాడ్ చేస్తారు. ఈ మింట్ తులసి మనకి మౌత్ ఫ్రెషర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. తులసిలో మరొక రకం వచ్చేసి కర్పూర తులసి. ఈ లీఫ్ వచ్చేసి మనం రబ్ చేస్తే సేమ్ కర్పూర ఫ్లేవర్ అనేది వస్తుంది. క్యాంఫర్ కర్పూరం ఫ్లేవర్ అనేది వస్తుంది. సో అందుకనే ఇది కర్పూరం తులసి. ఈ మిగతా ఈ లక్ష్మీ తులసి అంటే మనం పూజ చేసుకుంటాం, అలాగే విష్ణు తులసి, కృష్ణ తులసిని కూడా మనం పూజ చేసుకుంటాము. ఈ మింట్ తులసి అండ్ కర్పూర తులసి మనకి కోల్డ్ అండ్ కాఫ్, జలుబు, దగ్గుకి ఇది మంచి మెడిసిన్గా యూజ్ అవుతుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.